స్నేహ, ఇకపై అమ్మని ఒంటరిగా వదలకు. ఎప్పుడు తన వెంటే ఉందాం. అమ్మని కాపాడుకోవాలి. స్నేహ, ఏంటి ఇది? ఏంటక్క? నీ మెడలో పసుపు తాడేంటి? తాళేమైంది? ఏం లేదక్క. స్నేహ ఆగు, స్నేహ ఆగు. స్నేహ, అసలేం జరిగింది? ఏం జరగలేదక్క. నిజం చెప్పు స్నేహ, ఏం జరగకపోతే నీలో ఆ కంగారు ఎందుకు? తాళం తీసేసి పసుపు కొమ్మ ఎందుకు కట్టుకున్నావు? అది తాళి చైన్ అరిగిపోతేను. కొత్త చైన్ అప్పుడే ఎలా అరిగిపోతుందే? నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అక్క, చెప్పు స్నేహ, ఏమైంది? అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పసుపు తాడిని ఈ దైవాల సాక్షిగా నీ మెల్లో కట్టి నిజమైన పెళ్లి చేసుకుందాం. నీ తాళి తెంచడం వెంటే వాళ్ళు. ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాను. అక్క, వద్దక్క. వదులు స్నేహ, నీ జోలికొస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను. అయినా కూడా వచ్చారంటే వాళ్ళంతా తేల్చాల్సిందే. వదులు ప్లీజ్ అక్క. ఇప్పుడు నువ్వు వాళ్లతో గొడవ పడితే పోయేది మన పరువే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు మనకే అవమానం అక్క. తప్పు వాళ్ళు చేస్తే మనకెందుకు అవమానం? మన పరువు ఎందుకు పోతుంది? నా తాళి తెంచింది పరాయి మనుషులు కాదు కదక్క. ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి జరిగినా ఈ ఇంటి నుంచే తాళి పంపిస్తాం. అలాంటిది ఈ ఇంట్లో మనుషులే తాళిని తెంచి అవమానించారని తెలిస్తే ఊళ్ళో మనకేం గౌరవం ఉంటుందక్క? ఇప్పటికీ వదిన ఎన్నో తప్పులు చేసింది. ఊరి వాళ్ళ దృష్టిలో చెడ్డదైపోయింది. ఇప్పుడు ఈ తప్పు చేసిందని కూడా తెలిస్తే వాళ్ళు ఊరుకోరు, వదిన్ని వెలేస్తారు. అది అన్నయ్యకు అవమానం. వదిన్ని చంపేస్తాడు. పాప తల్లి లేనిదైపోతుంది. అమ్మ తట్టుకోలేదు. పరువుగా బ్రతికిన కుటుంబం కష్టాల పాలవుతుందక్క. ఎదిగోండి పాయసం, తినండి. నేనే స్వయంగా చేశాను. ఎంత ఆలస్యమైందని తేడానికి ఓ పక్క నుంచి ఆకలి వేస్తుంటేనే. చాలా బాగుంది. నువ్వే చేసావు ఇది? నేనే చేశాను. నిజమా? చాలా రుచిగా ఉంది. ఏంటి అల్లుడు గారు, మా అమ్మాయిని తెగ పొగిడేస్తున్నారేంటి? పాయసం అంత బాగా చేసిందా? చాలా బాగుంది. కావేరి, నువ్వు చేసిన పాయసం నాకు కూడా కొంచెం తీసుకురా. అలాగేనమ్మా.
ఏంటి అలా ఉండిపోయారు? చాలా బాగుంది కదా రుచి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఓ సుక్క కూడా మిగలకుండా తినేస్తాను. ఆ మిగిలింది కూడా నాకే వేసేయండి. మీ అమ్మాయికి ఎంత బాగా వంట వచ్చా నాకు తెలీదు. అలా వెళ్ళిపోతారేంటి? వంటింట్లోకి వెళ్ళి మిగిలింది తినేస్తారేమో. తిన్నే స్నేహ, ఇది నువ్వు చేసిన పాయసమే కదా? కాదు, నేను చేసిన పాయసం నేనే తింటున్నాను. నాకు తెలుసు స్నేహ, ఎన్నాళ్ళని తింటలేదు. అది మీ ఆవిడ చేసిన పాయసమే. ఈ పాయసం రుచి నువ్వు చేసిన పాయసం రుచే. ఆవ్. నేనేదో ఊరికాల ముందు అలా అన్నాను కానీ నాకు తెలుసు ఇది నువ్వే చేసావు. నిజం చెప్పు. అమ్మా అమ్మా, ఇదిగో అమ్మా. గుడికెళ్ళొస్తామమ్మా. అలాగేనమ్మా. ఏవండి, నేను మా ఆయన గుడికి వెళ్తున్నాం. ఏ గుడికో తెలుసా? రాముల వారి గుడికి. రాముడి గుడికి ఎందుకో తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. అంటే ఒకటే భార్య, ఒకటే బాణం, ఒకే మాట. పరస్త్రీల వంక కన్నెత్తి కూడా చూడడు. శూర్పణఖ కూడా ట్రై చేసింది కానీ కుదరలేదు. చెవులు రెండు కోసేశాడు. ఆ రాముడిలాగే నాయుడు బావ, సీతలాగే నేను. మా మధ్యలోకి ఏ శూర్పణఖొచ్చినా ముక్కు చెవులు కోసిస్తాం. వెళ్దామా? రండి. వెళ్ళొస్తాం స్నేహ. రాముడి గుడికి ఎందుకు తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. అంటే ఒకటే భార్య, ఒకటే బాణం, ఒకే మాట. పరస్త్రీల వంక కన్నెత్తి కూడా చూడడు. మా మధ్యలోకి ఏ శూర్పణఖొచ్చినా ముక్కు చెవులు కోసిస్తాం. స్నేహ, ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్కా. నాకు చెప్పవా? నాయుడు బావ పుట్టినరోజని పొద్దున్నుంచి చాలా చేశాను. గుడికి కూడా తీసుకెళ్లి పూజ చేయిద్దాం అనుకున్నాను. ఆ అవకాశం లేకుండా పోయింది. గుడికి ఎందుకు వచ్చావు? గుడికి ఎందుకు వస్తారు? మా ఆయన పేరుతో పూజ చేయించడానికి వచ్చావు కదూ. అలా అని నీతో చెప్పానా? ఆయన్ని నేను గుడికి తీసుకొచ్చాను కదా, నువ్వెందుకు వచ్చావు? ఇదేం మీ ఇల్లు కాదు, గుడి. ఎవరైనా రావచ్చు, పోవచ్చు.